మనకు ముందు ముందు మంచి రోజులు రాబోతున్నాయి. అదేందో చూద్దాం రండి. మనిషి ప్రాణం పోవాలంటే ఒక్క క్షణం చాలు. అట్లాంటిది ఒక ఆయన సైన్స్ వల్ల సావు నుంచి తప్పించుకున్నాడు. సైన్స్ డైలీ అనే వెబ్సైట్ రిపోర్ట్ ప్రకారంగా ఒక 33 ఏళ్ల మనిషి 48 గంటల పాటు ఊపిరితిత్తులు లేకున్నా కూడా బతికి బయటపడ్డాడు. వినడానికి ఒక సినిమా కథ లెక్కుంది కదా, కానీ కాదు, ఇది పక్కా నిజం. అసలు ఏం జరిగిందంటే ఒక మనిషికి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇన్ఫెక్షన్ వచ్చడంతో ఏమైందంటే అతని లంగ్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అయితే డాక్టర్లు ఏం చేసినా కూడా, ప్రయత్నం చేసినా కూడా ఏం కాలే. అయితే దానికి తోడు ఏమవుతుందంటే ఆ లంగ్ ఇన్ఫెక్షన్ అనేది మిగతా బాడీకి స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ మెడిసిన్ డాక్టర్లు లంగ్స్ని తీసేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారు. అయితే లంగ్స్ని తీసేస్తే మరి ఊపిరి ఎట్లా పీల్చుకుంటాడు, రక్తం ఎట్లా శుద్ధి అవుతుంది అనే డౌట్ వచ్చింది అందరికీ. అయితే ఆ డాక్టర్లు ఏం చేసిందంటే కొత్త సిస్టమ్ కనిపెట్టిల్లు. అదేంటంటే ఆర్టిఫిషియల్ లంగ్ సిస్టమ్. ఆయన లంగ్స్ మొత్తం తీసేసి ఈ మిషన్ని పెట్టేసిల్లు. ఆ మిషన్ ఏం చేసిందంటే రక్తానికి ఆక్సిజన్ అందించి లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని తీసేసింది. అట్లా అతను 48 గంటల పాటు ఊపిరితిత్తులు లేకున్నా కూడా మిషన్ సాయంతో ఊపిరి తీసుకున్నాడు. ఆ 48 గంటల వరకు బాడీ సపోర్ట్ చేసిన తర్వాత అంతలోపల ఏం చేసేళ్ళంటే వేరే కాడ నుంచి వెళ్ళి లంగ్స్ తీసుకొచ్చి డబుల్ ట్రాన్స్ప్లాంట్ చేసేళ్ళు. డబుల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అంటే 2 లంగ్స్ పెట్టేసిళ్ళు. తర్వాత సెట్ అయిపోయింది. ఇప్పుడు మంచిగా తిరుగుతున్నాడు మనిషి. 2 సంవత్సరాలు అయిపోయిందంట. చూడండి, సైన్స్ ఏడు కాకపోయింది. చావు బతుకులు ఉన్నోన్ని ఆ టెక్నాలజీతోని డాక్టర్లు కాపాడిళ్ళు. నేను చెప్పాను కదా, ముందు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పేసి. సరే, ఇట్లాంటి విషయాల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. చాలా ఉంటా. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్.